హాయ్ అండి, వెల్కమ్ టు పుష్పక్క వంటలు. ఈరోజు అయితే మా అత్తయ్య గారు ఒక స్వీట్ ఐటెం చేస్తానని చెప్పారు. అదేంటని మా అత్తగారు చెప్తారు. నేను చేయబోయేది ఈరోజు ఏంటమ్మా? గోరుమిటీలా? వావ్, స్వీట్ ఐటెం చేస్తుంది మా అత్తమ్మ. దానికి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ గోధుమ పిండి, పావు కేజీ మైదా పిండి, సరే, అర కేజీ పంచదార, ఓకే, 1 కప్పు బొబ్బాయి రవ్వ, 1 కప్పు డాల్డా, సరిపడా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ఓకే అత్తమ్మ, తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. దోరగా బొంబాయి రవ్వ వేయించుకోవాలి. 3 మొత్తం పిండి కలుపుకొని ఉంచుకోవాలి. మిశ్రమాన్ని కలిపి పెట్టుకోవాలి. అలా అవును. పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకొని కొంచెం బొంబాయి రవ్వ దీంట్లో వేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేయించుకోవాలి ఎర్రగా. అయినట్టేనా? ఫ్రై అయిందా? అయింది. వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, కొంచెం మంచి వాసన వస్తుంది. ఓకే, ఇంకా సరిపోయింది. ఓకేనండి. రవ్వ వేయించుకొని పెట్టుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలోని గోధుమ పిండి తీసుకున్నాం. గోధుమ పిండి పాకులో, అంతేగా అత్తమ్మ? 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు మైదా పిండి అని చెప్పు. తీసుకొని దీంట్లో వేసుకోవాలి. పావు కేజీ మైదా పిండి తీసుకొని వేసుకోవాలి. ఓకే, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం మైదా వేసుకోవాలి. డాల్డా వేసుకోవాలి. కొంచెం డాల్డా కొంచెం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు గోధుమ పిండి, మైదా పిండి, తర్వాత డాల్డా, కొంచెం చిటికెడు సాల్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని అత్తమ్మ కలుపుతున్నారు. ఇలా కొంచెం వాటర్ పోసుకొని మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. ముద్ద అవ్వకుండా, ఉండలు కట్టకుండా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని వాటర్ కొంచెం కొంచెం వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి. అత్తమ్మ చెప్పారు పిండి అంటే గట్టిగా కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ గోరుమిటీలు సరిగా రావంట. పిండి కొంచెం ఇలా గట్టిగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. చేసుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. తడి బట్ట ఒకటి పైన వేసేసుకొని కొట్టేసుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే అత్తమ్మ, పిండి అయితే మిశ్రమం అంతా గట్టిగా కలుపుకున్నాము. నెక్స్ట్ ఒక 10 నిమిషాలు రెస్ట్, కొంచెం తడి బట్ట కప్పుకొని ఇలాగా ఒక 10 నిమిషాలు ఉంచుకొని తర్వాత మళ్ళీ మొదలు పెడదాం. ఓకే అత్తమ్మ, ఇప్పుడు పిండి 10 నిమిషాలు బాగానే నానింది కదా, సరిపోయిద్దిగా? నానింది. ఇక తయారు చేసుకుందాం. ఓకే, ఆయిల్తో ఇలా చేసి ఇలా కలుపుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలా అనుకుంటూ చేత్తోనే డిజైన్ చేసుకోవాలి. మా అత్తమ్మ బాగా చేస్తున్నారు, డిజైన్ బాగా వస్తుంది. అట్లా ఒకటొకటిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకటి చేసుకొని అలా పక్కన పెట్టేసి. ఓకే అత్తమ్మ, చేయడం అయిపోయిందా మొత్తం? ఇలా రెడీ చేసుకోవాలి. ఓకే, రెడీ చేసుకొని ఇక పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం పదా. ఓకే, వేగించుకుందాం పుష్ప. ఓకే అత్తమ్మ. కడాయి పెట్టు, ఆయిల్ వేయి.
సరిపోయింది అత్తమ్మ. సరిపోతుంది. అత్తమ్మ ఆయిల్ హీట్ అయింది బాగా. ఆయిల్ హీట్ అయింది కదా, ఇంకా ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేసుకుందాము ఆయిల్లో. ఓకే. ఒక్కొక్కటిగా ఆ మరిగిన నూనెలో వేసుకోండి. అత్తమ్మ ఈ కలర్ వస్తే సరిపోతుందా? లైట్ బ్రౌన్ కలర్, బాగా గోల్డ్ కలర్ వస్తే బాగుంటుంది. ఓకే, తీస్తున్నాను. అది పొయ్యలు తెచ్చు పుష్ప. సరే అత్తమ్మ. చిన్న గిన్నె ఒకటి పెట్టుకుందాము. ఓకే, పొయ్యలు వేయించు. సరే అత్తమ్మ. ఇలా గిన్నె పెట్టుకుందాము. పంచదార వేసుకుందాము. ఓకే, చాలు. కరిగించుకుందాము. అత్తమ్మ తీసుకో. ఈ పంచదార కరిగింది, కొంచెం పాకం చూసుకుందాము. ఇలా గరిటెతో పైకి తీసి ఇట్లా 2 ఏళ్ళకి పట్టుకుంటే ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకొని చూస్తే 2 ఏళ్ళకి ఇలా పట్టుకోవాలి, కొంచెం తీగ పాకం లాగా. ఇది ఆఫ్ చేస్తున్నాం. కొన్నాం పుష్ప ఇవన్నీ. సరే అత్తమ్మ. దోరగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు గోల్డ్ కలర్ బాగుంటాయి. ఓకే పుష్ప ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాము గోల్డ్ సరే వచ్చిన దాకా. సరే అత్తమ్మ. మంచి రంగులో ఉన్నాయి. ఇప్పుడు ఈ పంచదార మనం పాకం తీసుకున్నాం కదా, ఈ పాకం దీంట్లో పోసేసి ఓకే పోయి తిప్పుతాం. చుట్టూ చాలు. ఇలా మొత్తం పంచదార పాకం అంతా వీటికి పట్టేలాగా కలుపుకొని ఓకే అత్తమ్మ. పుష్ప ఇగో గోరుమిటీలు ఓకే బాగా రుచిగా ఉంటాయి, చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. బాగా వచ్చినాయి. బాగా వచ్చినాయి అత్తమ్మ. కలర్ కూడా బాగుంది. పిల్లలు ఇవి ఇలా చూస్తే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. టేస్ట్ చూద్దాం అత్తమ్మ. నువ్వు కూడా చూడు ఒకటి. మళ్ళీ తిద్దాం. తినాల తిద్దరు. పుష్ప అత్తమ్మ గోరుమిటీలు రెడీ అయిపోయినాయి. ఓకే, రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పు. సరే అత్తమ్మ, బాగుంది. అండ్ చూడడానికి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ఇవి. బాగున్నాయి అత్తమ్మ. తీపి కూడా సరిపోయింది, క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇదండి ఈరోజు గోరుమిటీలు తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.